హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జనరల్గా ఏదైనా రాజకీయ నాయకుడు దేశాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయడానికి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. నిజానికి మన దేశంలో మోదీ యువత పర్స్పెక్టివ్ మార్చడంలో చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మన దేశంలో పొలిటికల్గా జెన్జీ అనే పదాన్ని కనిపిస్తే చాలు, ఇదేదో అల్లర్లకు ఇలాంటి వాటికి మాత్రమే జెన్జీ యువత పనికి వస్తారా అనే విధంగా మన దేశంలో పొలిటికల్ నరేటివ్ అనేది మార్చేశారు. బంగ్లాదేశ్ అండ్ నేపాల్ ఇలాంటి దేశాల్లో జెన్జీ యువత ఉద్యమాల వల్ల అక్కడి ప్రభుత్వాలు పడిపోయాయి. సో ఇలాంటి ఉద్యమాలని మన దేశంలోనూ తీసుకురావాలి, జెన్జీ యువత ప్రభుత్వాన్ని పడగొట్టేలా పోరాటాలు చేయాలి అండ్ వాళ్ళంతా కూడా రోడ్లకు ఎక్కి అల్లర్లు చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలే చాలామంది చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ మన దేశానికి ప్రతిపక్ష నేత, ఆయన చాలా హుందాతనంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాంటి రాహుల్ గాంధీ కూడా జెన్జీ యువతను మీరంతా రోడ్లెక్కండి, అల్లర్లు క్రియేట్ చేయండి, ప్రభుత్వాన్ని పడగొట్టండి, ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ ఉన్నారు. సో ఈ వ్యాఖ్యలన్నిటినీ ట్యాకిల్ చేసే విధంగా మోదీ ఒక కీలకమైన ప్రసంగాన్ని చేశారు. తాజాగా హైదరాబాద్లోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ అనే క్యాంపస్ను ప్రారంభోత్సవం చేసే సమయంలో చేసిన ప్రసంగం మొత్తం జెన్జీ యువత పర్స్పెక్టివ్నే మార్చేసే విధంగా ఆయన మాట్లాడారు. అయితే ఆ ప్రసంగంలో ఏముంది అండ్ రాహుల్ గాంధీతో పాటు ఇండి కూటమికి ఆయన తన ప్రసంగంతో ఏ విధంగా చెక్ పెట్టారు అనే విషయాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం మన దేశంలో జెన్జీ అనే పదం వినిపించగానే చాలు అల్లర్లు క్రియేట్ చేయాలనో లేదంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలనో ఈ విధంగా వ్యాఖ్యానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ నిజానికి మన దేశంలో జెన్జీతో పాటు యువత ఎక్కువగా ఉన్న దేశం మన ఇండియానే. మన ఇండియా నుంచే ప్రపంచ అన్నిటిలో కూడా హ్యూమన్ రిసోర్స్ అనేవి మన దేశం నుంచే వెళ్తూ ఉన్నాయి. సో అలాంటి జెన్జీ కనుక తలుచుకుంటే అల్లర్లను కాదు, ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేయగలరు. మోదీ తన ప్రసంగంలో అదే వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశంలో 300కు పైగా స్పేస్కు సంబంధించిన స్టార్టప్లే ఉన్నాయి. ఇందులో జెన్జీ చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. మన దేశంలో యువ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, దీంతోపాటు శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కనుక తలుచుకుంటే రాకెట్ సైన్స్ను చాలా వేగంగా వృద్ధి చెందించగలరు. వీళ్ళందరూ అనుకుంటే ప్రొపల్షన్, కాంపోజిట్ మెటీరియల్ ఇలా క్రిటికల్ వాటిని కూడా సాధ్యం చేయగలరు అని మోదీ తేల్చి చెప్పేశారు. సో ఇలా జస్ట్ రాకెట్కు మాత్రమే కాదు, మన దేశంలో ఫిన్టెక్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, డిఫెన్స్ ఇలాంటి అన్ని రంగాల్లో కూడా జెన్జీ యువత చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తమ ఇన్నోవేటివ్ థాట్స్తో దేశాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. వీళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ రావడం వల్ల మాత్రమే మన దేశంలో ఇప్పుడు 1,500,000కు పైగా స్టార్టప్ కంపెనీలు ఉద్భవించాయి. గతంలో ఇలాంటి పరిస్థితి అస్సలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇన్ని స్టార్టప్లు రావడానికి ప్రధాన కారణం ఈ జెన్జీ యువతని అని ఆయన తేల్చి చెప్పేశారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మొత్తంగా మన ఇండియాలో ఉన్న పర్స్పెక్టివ్ మొత్తాన్ని మార్చేసే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. నిజానికి గతంలో అంటే 2014 కంటే ముందు మన దేశంలో స్టార్టప్ అనే ఆలోచనే వచ్చేది కాదు. నిజానికి మన దేశంలో జనరేషనల్ పరంగా ఒక్కో థాట్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. 1990స్కి ముందు వరకు ఈ దేశంలో చాలామంది యువత మనం ఇక్కడ చదువుకుని అమెరికాకో లేదంటే ఇతర దేశాలకో వెళ్ళిపోవాలి, అక్కడ మంచి ఉద్యోగం వస్తుంది, డాలర్లలో సంపాదించవచ్చు, ఇక అక్కడే సెటిల్ కావచ్చు అనే థాట్ అనేది 1990 ఆ టైంలో ఉండేది. కానీ ఆ తర్వాత 2010, 2015 ఆ టైం వచ్చేసరికి మన దేశంలో ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చు. మన దేశంలో చాలా ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ఐటీ కంపెనీలో ఎక్కడో చోట ఉద్యోగాన్ని సంపాదించుకుంటే ఇక మన లైఫ్ సెటిల్ అవుతుంది అనే థాట్ ఆ టైంలో ఉండేది. కానీ 2015 ఆ తర్వాత మన దేశంలో థాట్స్ మొత్తం చేంజ్ అవుతూ వచ్చాయి. మనం ఎక్కడ ఉద్యోగం చేయడానికి ఇక్కడ పుట్టలేదు, మనం అంటూ ఏదో ఒకటి సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని క్రియేట్ చేసుకోవాలి. దీనివల్ల మన దేశాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయి, వాటిని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అనే థాట్స్ ఇప్పుడు చాలామంది యువతలో వచ్చేసాయి. చాలామంది కూడా ఉద్యోగాలను వదిలి మరి అంటే 2 లక్షల ప్యాకేజీ ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలను వదిలి ఫామ్ హౌస్లో లేదంటే
ఫార్మింగ్ ఇలాంటివి చాలామంది చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. కాబట్టి యువతలో ఆలోచన సరళి అనేది మారిపోయింది. వాళ్ళు మన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళే స్టార్టప్ ఇన్నోవేటివ్లు అన్నిటినీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. తద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తూ ఉన్నారు. ఇందులో జెన్జీ యువత చాలా కీలక రోల్ ప్లే చేస్తోంది అని చెప్పుకోవచ్చు. సో అలాంటి యువతను పట్టుకుని రాహుల్ గాంధీతో పాటు ఇండి కూటమి లాంటి వాళ్ళు తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు మాత్రమే వాళ్ళను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా దేశంలో అల్లర్లు క్రియేట్ చేయాలి, ప్రభుత్వాన్ని పడగొట్టాలి, మోదీ ఏదో ఓట్లను చోరీ చేస్తున్నారు కాబట్టి ఆయన మీరే దించేయాలి, తద్వారా నేను ప్రధానమంత్రి అవుతాను అనే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. నిజానికి రాహుల్ గాంధీ ఓడిపోతే ఆయన గెలుపొందడానికి ఆయనే ప్రయత్నం చేయాలంతే తప్ప ఎవరో యువత పోరాటం చేస్తే, వాళ్ళు అల్లర్లు చేస్తే, ఆ అల్లర్లలో యువత ప్రాణాలు కోల్పోతే తాను ప్రధానమంత్రి అవ్వాలనుకుంటే అది రాక్షసత్వానికి ప్రతీకగా నిలుస్తుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక నాయకుడు అని అనిపించుకోడు అని రాహుల్ గాంధీ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఇలాంటి దేశాల్లో జెన్జీ యువత పోరాటం చేశారు. అయితే అక్కడ పరిస్థితులు వేరు. అక్కడి ప్రభుత్వాలు ప్రజలపై అణిచివేత ధోరణి లేదంటే డీప్ స్టేట్ అనుబంధంగా పనిచేసే సంస్థల వల్ల అక్కడి యువత పోరాటం చేశారే తప్ప మన దేశంలో అలాంటి పరిస్థితులు అస్సలు రావు. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఇక్కడ ఎవరైనా ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా జస్ట్ ఓటుతో మాత్రమే ఆ పనిని చేస్తారంతే తప్ప ఎక్కడ కూడా అల్లర్లు చేసే ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనే థాట్ అస్సలు ఏ ఒక్క ప్రజల్లో రాదు. జెన్జీ యువతలోనే కాదు, ముసలి వాళ్ళ వరకు ఏ ఒక్కరిలోనూ ఈ థాట్ రాదు అని రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పటికైనా ఆయన తన ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువత ఉన్నది పోరాటాలు చేయడానికి కాదు, మన దేశంలో స్టార్టప్ ఇన్నోవేటివ్లు స్టార్ట్ చేసి మన దేశాన్ని ఆర్థిక పథంలో దూసుకెళ్ళడానికి మాత్రమే మన దేశంలో యువత ఉన్నారు అంతే తప్ప ఏ రాహుల్ గాంధీనో లేదంటే మమతా బెనర్జీనో ఇలాంటి వాళ్ళను ప్రధానమంత్రి చేయడానికి వీళ్ళు పోరాటాలు చేసి ప్రాణాలు కోల్పోవడానికి మన దేశంలో యువత అనేవాళ్ళు అస్సలు లేరు. ఒకవేళ రాహుల్ గాంధీ తాను గెలుపొంది ప్రధానమంత్రి కావాలంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలే తప్ప ఈ విధంగా యువతకు ఇలాంటి పిలుపునిచ్చి వాళ్ళను పక్కదారి పట్టిస్తే మాత్రం అది క్రూరత్వానికి ప్రతీకగానే మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.